అతని దగ్గర ఓ పెద్ద సైన్యమే ఉంది మేడం. నమస్తే, నేను గౌతమి విశ్వేశ్వర్ రెడ్డి గారి అక్కను. ఇవాళ చూస్తే చాలా సంతోషంగా ఉందండి. అందరూ జెన్యూన్ కార్యకర్తలే ఉన్నారు ఇక్కడ. అందుకే ఎంత సంతోషంగా ఉందంటే ఎక్కరు కూడా పేడుగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. అందుకే ఈ మీరు చూస్తే కూడా ఒక్కరు కూడా ఇక్కడ ఎంత క్లీన్గా ఉంది రోడ్డు చూస్తే. అందరూ చాలా ప్రేమతోని తాండూరు పరిగి అంతటి నుంచి వచ్చినారు. చాలా సంతోషంగా ఉందండి ఇవాళకి ఈ మీటింగ్ చూస్తే. అండ్ విశ్వేశ్వర్ రెడ్డి గారిని ఇంట్లో కూడా మేము బ్లెస్ చేసి పంపినాము. మీరు మంచి పార్లమెంటేరియన్గా గెలిచి మంచి పార్లమెంటేరియన్ కావాలని. ఇది చూస్తుంటేనైతే నాకు ఈజీగా 3 లక్షలు అనిపిస్తుందండి. ఎక్కడ పోయినా అందరూ మేము మోడీకే విశ్వేశ్వర్కే అంటున్నారు. చాలా బాగా జరుగుతుందండి. మేము ఏంటన్నా ప్రచారానికి వెళ్తే కొన్ని కాలనీలలో వాళ్ళు బోర్డు పెట్టుకున్నారు, మేము ఎట్లా బీజేపీకే వేస్తున్నాము, మీరు రావద్దు. ఒక కాలనీలో 50 ఇండ్లు ఉన్నాయి హైదర్ షా కోట్లో. 50 ఇండ్లు ఆడ పెట్టిండ్రు గేటెడ్ కమ్యూనిటీ, మీరు బీజేపీ తప్ప వేరే వాళ్ళు రావద్దు అని. అట్లా స్లమ్స్లో పోయినా, గేటెడ్ కమ్యూనిటీస్లో పోయినా, అపార్ట్మెంట్స్లో పోయినా అందరూ చాలా మేము ఏ పార్టీలకు అతీతంగా వచ్చి మేము మోడీ గారికి వేస్తాము. అండ్ మా అదృష్టం క్యాండిడేట్ కూడా చాలా మంచి క్లీన్ పర్సన్, తప్పకుండా వేస్తామని చెప్తున్నారు. బట్ ఒక్కటి కూడా వాళ్ళు చెప్పేది నిజం కాదు. ప్రజలకే తెలుసు విశ్వేశ్వర్ ఎంపీగా లేనప్పుడు కూడా ఆయన చాలా పని చేసిండు చేవెళ్ళకు. చేవెళ్ళ నియోజకవర్గంలో 25 సంవత్సరాలు నేను ఐసిడిఎస్లో పనిచేసి రిటైర్డ్ అయ్యి వచ్చిన దాన్ని ఈసారి జెండా ఎగరవేసేది కమలం కొండా విశ్వేశ్వర రెడ్డి గారి నాయకత్వం వస్తుందండి. దాంట్లో 100% నమ్మకం ఏం లేదు మీకు, కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ తాతల నుంచి కూడాను ఆ బ్లడ్ అంతా కూడా రాజకీయాల్లోనే చేశారు. రంగారెడ్డి గారు అంటే సామాన్యులు కాదు, రాజకీయానికి అంకితమైనటువంటి వాళ్ళది ఎవరై అంటే కొండా వారి ఫ్యామిలీ. కొండా అంటే ఏంటంటే పైనుంచి దిగి వచ్చినటువంటి వాడు. ఇప్పుడు మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే చెప్పమంటారా, అయోధ్య రాముడి యొక్క ప్రతిష్ట అయిన సంవత్సరమే మా యొక్క చేవెళ్ళ నుంచి కొండా రంగారెడ్డి గారు మనవరు విశ్వేశ్వర రెడ్డి గారికి ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఆయన బంపర్ మెజార్టీ తోటి మళ్ళీ మన చేవెళ్ళలో జెండా ప్రతిష్ఠించబోయి మన చేవెళ్ళ నియోజకవర్గానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చడంలో నో డౌట్ విజయం. లక్షలు మెజార్టీ ఎంత అంటే లక్షలు మేము చెప్పకూడదండి, అది వాళ్ళ గుండెల్లో వాళ్ళకే తెలియాలి. ఎవరు ఏం చేస్తారు. మకుటంలోని మహారాజు మా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు జిందాబాద్ జిందాబాద్. మీరే చూస్తారు కదండి, మేము చెప్తే అది మీరు ఒక అంకె చెప్తే మాకు కూడా అలా కాదు, ఇక మీకే తెలుస్తుంది, ప్రజలకే తెలుస్తుంది. మేము చెప్పకూడదు, అది మేము చెప్పకూడదు. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది కదండి అభివృద్ధి అనేది ఎలా చేస్తామో. తెలియకుండా ఇప్పుడు ఏది చెప్పినా మీకు ఆల్రెడీ చేశారు, ఫ్యామిలీ మొత్తం చేశారు, ఆయన చేస్తున్నారు ఇప్పటికీ. ఇక దాని గురించి మనం చెప్తే అది ఇది ఉంటుంది. ముందు మీకు అభివృద్ధి కావాలంటే మనం ఓటేయాలి. అది అతని కాడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ సేవ కోసమే ఉన్నారు. తప్పకుండా అండి. మంచిగా పనిచేసే పార్టీకి వేయాలి. మంచిగా పనిచేసే పార్టీ, మంచిగా పనిచేసే వ్యక్తి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ మార్జిన్తో గెలుస్తారండి. ఎందుకంటే ఆయనది ఇప్పుడు కాదు, మొదలు కేసీఆర్లో మన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అప్పుడు చాలా పనులు చేశారు ఆయన, మంచి ప్రజల కోసము. కాంగ్రెస్ జాయిన్ అయినాక ఆయన మళ్ళీ ఇంకా చేస్తూనే ఉన్నారు. బీజేపీలో అయితే ఇంకా ఆయన చేసిన డెవలప్మెంట్స్, ఆయన ప్రతి ఊరికి పోయి ఆయన ఏమేమి తక్కువ వచ్చినా, ఏమేమి సహూలియత్ కావాలనో అవన్నీ చేసుకుంటూ ఒక స్ట్రాటజీతో ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు ఆయన. తప్పకుండా హీ ఈజ్ డూయింగ్ సెల్ఫ్లెస్లీ అండి. అంటే ఒక పదవిలో ఉన్నాను లేను అని కాదు, ఆయన చేస్తూనే ఉన్నారు ప్రజల కోసము. ఆయన ప్రతి ఊర్లో తిరుగుకుంటూ ఆయన ఏమేమి తక్కువ వచ్చినాయో దానికి నోట్ చేసుకుంటూ ఆయన డెవలప్మెంట్స్ ఒక స్ట్రాటజీతో చేస్తూనే ఉన్నారండి. సో అవునండి, అంటే చాలా వరకు ఇంకా చెయ్యాలి, చాలా వరకు కావాలి. దానికోసం మేము కోరుతున్నాము. అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఆయన చాలా మార్జిన్తో గెలుస్తారు. ఎందుకంటే ఆయన చేసే పనులు, ఆయన చేసే అభివృద్ధి విజన్తో ఆయనకి ఓట్లు వస్తాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మోదీ బీజేపీ పార్టీ అండి. నాది చూడన్న పరిగి దోమ మండల్ ప్రచారం మంచిగా జరుగుతుంది. ఇది మోడీ గాలి. మళ్ళీ వచ్చే 5 ఎలక్షన్ల కల్లా మళ్ళీ తెలంగాణలో బీజేపీ ఫామ్ అవుతుంది.
కొండ అంటే మంచి వ్యక్తి, పనులు చేస్తాడు, ఆయన రాజకీయంగా కూడా పలుకుబడింది. ఈ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ ఇప్పటివరకు బీజేపీ గెలవలేదు. కసి జనాల లోపల గెలవాలని కసి, ఆ కసి నుంచే ఈరోజు జనాలు రోడ్ల మీదకి వచ్చి మోడీ కొండ అని జిందాబాద్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పథకాల గురించి చెప్తారు, చెప్పి చేయరు. వీళ్ళు చెప్పకుండా చేస్తారు. దీనికి చెప్పి చేయరు, వీళ్ళు చెప్పకుండా చేస్తారు. అది పాయింట్. ఇంకోటి జనాల లోపల మార్పు ఏమొచ్చిందంటే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వస్తుంది, ఇక్కడ కూడా బీజేపీ రావాలి. 1,00,000 పైన, 1,00,000 నుంచి అంత పైన. కొండా సార్ అయితే గెలిస్తే మటుకు 1,00,000 పైన గెలుస్తారు. 1,00,000 పైన. ఇంకేమన్నా మన పెద్ద సార్ ఉన్నారు కదా మోడీ సార్, మరి మోడీ సార్ గురించి ఒక మాట చెప్పరా? 370 నుంచి 400 వరకు. 370 నుంచి 400 వరకు పక్కా కన్ఫర్మ్. ఇక్కడ ఏ జెండా ఎగురుతుంది అంట? ఇంకేది కాషాయం జెండా, బీజేపీ జెండా ఎగురవేస్తాము. బీజేపీ జెండా ఎగురుతుంది, 3 లక్షలు మెజారిటీ వస్తుంది. మరి పక్క పంట వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏం చేస్తున్నారని ఆయన రంజిత్ రెడ్డి గారు టీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీ ఉండి కూడా భయపడి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది కాబట్టి ఆయనకు మెజార్టీ రాదు, ఏమి రాదు. తర్వాత కోళ్ళ వ్యాపారము, గుడ్ల దందా, స్కామ్లు ఇవన్నీ ఉన్నాయి. జ్ఞానేష్ అయితే మొన్నటిదాకా కాంగ్రెస్లో అక్కడక్కడ ఉండి మళ్ళీ వచ్చి టీఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకుంది కాబట్టి ఆయనకు కూడా ఏం మెజార్టీ రాదు, ఓడిపోతారు. మాకు మెజార్టీ వస్తుందని మాకు నమ్మకం. క్లోజ్ అన్నీ తప్పనిసరిగా క్లోజ్ అయిపోతాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారని మేము ఘంటాపదంగా చెప్తున్నాం. అంత బాగానా గెలవబోతున్నాం, దగ్గరికి వచ్చినాం, గెలుతున్నాం. మినిమం 2 లక్షల పైసలకు. పక్క పోటీల్లో ఇప్పుడు ఆయన రంజిత్ రెడ్డి ఉండే కదా, ఏ పార్టీ అయితే పబ్లిక్ అయితే గుర్తుపడతలేరు. నిన్నటి దాకా టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళినా కాంగ్రెస్కి వెళ్ళినా వాళ్ళు తెలుసుకోవాలి. అభివృద్ధి పని గత 5 సంవత్సరాల నుంచే తెలుసు. ఇంతకుముందు ఎంపీ గెలిచిండు, ఇంకా మచ్చలేని నాయకుడు, ఇప్పుడు బీజేపీలోకి వచ్చిండు, ఇంకా చాలా ముందుకు దూసుకెళ్తుండు. మచ్చలేని నాయకుడు. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిపించుకోవడానికి అందరు తయారుగా ఉన్నారు. సార్ గురించి ప్రపంచానికే తెలుసు. సార్ గురించి మనం చెప్పేంత ఏం లేదు. సార్ గురించి అందరికి ఇంతకుముందు కేసీఆర్ అందరు, ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ మోడీ అయిపోయింది. ఎక్కడ చూసినా మోడీ. ఇక మనం ఇప్పుడు చెప్పేంత ఏం లేదు. ఇక మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. కాదు పక్కా 2 లక్షల పైచులకు గెలుస్తున్నాం. అన్న ఎట్లా నడుస్తుంది? మార్నింగ్ నుంచి ర్యాలీ ఏ విధంగా నడుస్తుంది? ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు బంద్? అంగరంగ వైభవంగా ర్యాలీ నడుస్తుంది. ఇప్పుడే నామినీ చేసి బయటకు వచ్చిన క్యాండిడేట్ కొండో సార్ అవ్వ 400 బార్ లెక్కలనే ఉంది. అంటే నాకు హిందీ రాదు కాదు. బార్ 400 బార్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. 3 లక్షల మెజార్టీతో గెలుస్తుండు. ఎందుకంటే మా రంజిత్ రెడ్డి వాడు గుడ్ల స్కామ్ చేసి అవినీతిలో కూరుకుపోయింది కాబట్టి వాడు భయపడి పక్క బట్టలకి వెళ్ళిపోయాడు. జనాలు అర్థం చేసుకున్నాను ఆల్రెడీ. వీడు దొంగ పని చేసిండు కాబట్టి పార్టీ మార్పి రాయింపించిండని అర్థం చేసుకొని ఎవ్వరు లేరు. మత్సలేని నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి మంచి చదువుకున్న వ్యక్తి కాబట్టి మా లోకల్ 400 సీట్ల పక్క సీటు మాదే. ఫస్ట్ గెలిచే సీటు తెలంగాణలో ఫుల్ మెజార్టీతో గెలుస్తున్నాం. అంగరంగ వైభవంగా మీరు మే 4 తారీఖు నాడు చూడండి మా వైభోగం ఎట్లుంటుందో. మొత్తాన్ని చేవెళ్ళ ఏజెండా ఎగురబోతుందంట. కాషాయం జెండా ఎగరబోతుంది. కాదు క్వశ్చన్ అనగానే మళ్ళీ ఇంకేమన్నా అనుకున్నాడేమో అనుకున్నా. లేదు ఉన్నాం. గడ్డ పైన చేవెళ్ళ గడ్డ పైన కాషాయ జెండా ఎగరబోతుంది. ఆ రాముని ఆశీస్సులు మొత్తం మా చేవెళ్ళకే ఉన్నాయి ఎక్కువ. మాకు ఆల్రెడీ మా చేవెళ్ళ గడ్డ పైన సార్ అన్ని విధాలుగా ఆల్రెడీ ఇంతకుముందు ఎంపీ అనుభవం ఉంది కాబట్టి సార్ అన్ని విధాలుగా మా చేవెళ్ళ గడ్డ అభివృద్ధి చేయడానికి రెడీ ఉన్నాడు. గెలిచినాక బీద వాళ్ళను బోధ వాళ్ళను అందరినీ సాధు ఆదుకుంటాడు. ఎంత బాధ ఉన్నా ఏది చేసినా ఇట్లా ఫోన్ చేస్తే వెళ్ళిపోయి బాబును ఆదుకోపోండి అంటని చెప్తాడు. ఆ బాబును ఆదుకోపోయి ఆ ఇంట్లోను అట్లా ఆదుకుంటాడు. మనకి ఏది ఉన్నా మనకు చేస్తాడన్నా. నా ఇంటికాడికి రోడ్ లేదనుకో రోడ్ వేపిస్తాడు. నా ఇంటికాడికి మూత కొట్టనిస్తలేడా అన్న అంటే మూత కొట్టనిస్తాడు. అటువంటి పని చేస్తాడు. రైతుకు ఒక తన గెట్టు పంచాయతీ అయిందంటే గెట్టు కాడికి పోతాడు, మంచం తోలుతాడు. తన పని పడితే హెలికాప్టర్ మీద వచ్చేస్తాడు అన్న. ఆయనంతా మంచి దేశంలో లేడు, ఏ పార్టీ లేడు, ఎవడు లేడు. నేను బీజేపీకే ఓటేస్తానా. బీజేపీకి ఓటేస్తావు? నా పానం పైన బీజేపీకే ఓటేస్తాను. నేను గెలిచినాక 12 ఏటలకు వస్తానన్న ఇంటికి. మన ఊరద్దు కాడికి అందరికి నా శాతలేఖ కాడికి చేస్తానా. నేను 12 ఏటలకు వస్తా. 4 లక్షలు అన్న, 4 లక్షలు. వీళ్ళు 3 చెప్పారు, 4 లక్షల ఓట్లతో గెలుస్తాడన్నా. పక్కా గెలుస్తాడు. గెలిపించేది కూడా ఆయన ఏదున్నా మనకు అందరికి కాపాడుతాడు. బీద వాళ్ళకు ఎవరు బీద వాళ్ళకే పనిచేస్తాడు ఆయన. మంచిగా ఉందన్న. ఇప్పుడు బీజేపీ గెలుస్తుంది. బీజేపీ రేవంత్ రెడ్డికి ఓట్లు వేసినాము. మా చెప్పుతోటి మేము కొట్టుకున్నట్టు అయింది. నమ్మి 100 హామీలు చెప్పిండు, ఒక్కటి ఇడంగా లేదు. ఒక్కటి అంటే ఒక్కటి కూడా లేదు. ఆ మాటలకు మోసపోయి
ఆగమాగమైనాం మొత్తం మునిసేసాడు తెలంగాణని. రుణమాఫీ అన్నాడు అది లేదు, రైతు బంధు అన్నాడు అది లేదు, 2 లక్షలు రుణమాఫీ అన్నాడు అది లేదు, ఏది లేదు. ఆయన మాటలకు మోసపోయి జనాలు బాగా ఓట్లు గుద్దిర్రు. ఇప్పుడు మొండిసాయి చూపిస్తుండు అంతే. ఇప్పుడు గెలిచేది ఎవరు అంటే నరేంద్ర మోడీ. ఆయన కూడా 4 లక్షల ఓట్లతో గెలుస్తాడు. కొండా సార్ రైతుల గురించి పట్టించుకుంటారా? పట్టించుకుంటాడు సార్, మంచి మంచి. ఇక్కడ కొండా సార్ హవా ఎట్లుందన్న? చాలా బాగుంది. చాలా బాగుందా? అంటే ఈసారి ఎలక్షన్స్ లో ఎంత మెజారిటీతో గెలవాలి? 1,00,000 ఓట్ల మెజారిటీతో తప్పకుండా గెలుస్తాడు. 1,00,000 ఓట్ల మెజారిటీ. మరి ఇక్కడ మిగతా పక్కపంటి పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఎట్లుంది? వాళ్ళంతా ఇప్పుడు మొత్తం దుకాణాలు ఎత్తేసిన పరిస్థితిలో ఉంది. దుకాణాలు ఎత్తేసిన పరిస్థితిలో ఉంది. ఎక్కడా ఏ అలకిడి లేదు. తప్పకుండా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు. పోటీ అనేది మామూలుగా ఉంటుందేమో, కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఉండే పేరు, భారతీయ జనతా పార్టీ మోడీకి ఉండే పేరు అత్యంత బలంగా ఉంది. భారతదేశంలో దాదాపు 400 సీట్ల కంటే ఎక్కువ సీట్లు తెచ్చే పరిస్థితిలో మోడీ గారు ఉన్నారు. మోడీ గారి ప్రభ ముందు మిగతా వాళ్ళు ఎవరు కూడా నిలబడే పరిస్థితి లేదు. మోడీ గారి పేరు మీదనే ఇక్కడ కూడా జెండా పాతేస్తాం. అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారు తప్పకుండా గెలుస్తారు. ఆ గెలిచే పరిస్థితి ఏదైతుందో ప్రతి ఊర్లో ఒక దీనిగా వచ్చేస్తుంది, సునామీగా. ఆ విధంగా యూత్ అంతా కూడా విశ్వేశ్వరరెడ్డి గారు టూర్ చేస్తే విపరీతంగా జయజయకారాలు. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మన ప్రస్తుత సభ్యుడు ఉన్నాడో, ఎంపీ ఉన్నాడో, ఆయనకి బషీరాబాద్లో క్లియర్గా డౌన్ నినాదాలు చేయడం. అదేవిధంగా ఆయన ఎంతవరకు 5 ఏళ్ళు అయినా కూడా ఒక్క ఊరు సందర్శించకపోవడం, ఒక్క మండలం సందర్శించకపోవడం, దానివల్ల ఈరోజు ఆయనకు పూర్తి ఇది వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా నామమాత్రమైన పోటీ బీఆర్ఎస్కి ఉంటుంది. బీఆర్ఎస్కి పడే ఓట్లు ఏం లెక్కకు రావు. బీజేపీకి అత్యధిక మెజారిటీ వస్తుంది. మెజారిటీ ఏదైతే ఉందో అన్ని స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. దాదాపు 12 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం తెలంగాణలో. అన్న నమస్తే అన్న, ఎట్లున్నారే? బాగున్నా, మీరు ఎట్లు? నేను సూపర్ ఉన్నానా. సరే, ఎట్లున్నది మన దగ్గర ర్యాలీ? ఎట్లా నడుస్తుంది? ఏం కథ? పొద్దున ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు బంద్ అయింది, ఏం కథ? బ్రహ్మాండంగా జరిగింది ర్యాలీ. పొద్దున 9 గంటలకు ఆరమైసమ్మ టెంపుల్లో పూజ పునస్కారాలు చేసుకొని అక్కడ నామినేషన్ పత్రాలు అమ్మవారి కాళ్ళక్కడ సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెళ్ళ అభ్యర్థి గారు బీజేపీ అక్కడి నుంచి ర్యాలీగా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వచ్చినాం. బ్రహ్మాండంగా ర్యాలీ జరిగింది. ఒక్క పేడ్ లేబర్ లేదు, మొత్తం స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలే, బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఇంత పెద్ద ర్యాలీలు వచ్చారు. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఊహించని విధంగా మెజారిటీ రాబోతోంది. బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఇంత పెద్ద ర్యాలీలు వచ్చారు. మరి ఇప్పుడు ఈసారి కొండా సార్ మెజారిటీ ఏ విధంగా ఉండబోతుంది, ఏం కథ? చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఊహించని విధంగా మెజారిటీ రాబోతోంది. అంటే ఒక నెంబర్ చెప్పాను, నాకు గుర్తుండే కదా. ఎక్కువ 3 లక్షల మెజారిటీ మినిమం సాధిస్తాం. పక్కా అంటావా? 100% పక్కా. మరి సార్కు పక్క పార్టీలో పోటీ ఎట్లున్నది? పక్క పార్టీలు 7 ఉన్నాయి. పక్క పార్టీ బలం లేకనే పక్క పార్టీ అభ్యర్థి ఇంకో పక్క పార్టీకి పోయిండు. ఇంకేమున్నది, ఆడనే అయిపోయింది. ఎప్పుడైతే పార్టీ ఎన్నడో ఓడిసింది, ఇవాళ కాదు. ఆయన అందులోకి పోయి అందులోకి టికెట్ తెచ్చుకున్నప్పుడే ఓడిసింది. ఆ రోజే విన్ అయినాం. కానీ ఇక గత్యంతరం లేదు. ఇక ఎలక్షన్ అయితే కావాలి కదా. ఇక ప్రజలు అయితే ఏకగ్రీవంగా మొత్తం ఆయనకే వేస్తారు, కొండా విశ్వేశ్వరరెడ్డికి. కానీ ఇక ప్రజాస్వామ్యంలో ఎన్నికైతే కావాలి కదా. దాని నుంచి ఎన్నికలు విజయం ఎప్పుడో బీజేపీ సాధించింది. పుసుక్కున గెలుస్తాడు, కాసుకొని గెలుస్తాడు. కాసుకొని గెలుస్తాడా? అందుకే మరి మీరు ఆ మాటలనే నేను పుసుకున్నానా? అదే పుసుక్కున కాదు, కసుక్కున గెలుస్తాడు. కసుక్కున గెలుస్తాడంటావు. నా దగ్గరే ఉన్నావు నువ్వు కూడా. మీరు చూడరి, ఈసారి చేవెళ్ళ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచినాక ఈ 5 సంవత్సరాలల్లో 7 నియోజకవర్గాలుగా చేవెళ్ళ పార్లమెంట్లో మీరు ఆ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం అడుగురి. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తుంది బీజేపీ. ఇప్పుడు చూసిరు కదా గుజరాత్ గిట్లా అన్ని, యూపీ చూసిరు కదా. ఈసారి తెలంగాణలో గట్లనే అవుతుంది పక్కా. మన చేవెళ్ళలో అయితే ఇంకా గట్టిగా అవుతాడు. ఇది చేవెళ్ళ గడ్డ బీజేపీ అడ్డని మంచిగా ఉన్నాయి. మళ్ళీ సార్ మళ్ళీ చేవెళ్ళ గడ్డ బీజేపీ అడ్డ, చేవెళ్ళ గడ్డ మంచిగా ఉన్నది కదా. మంచిగా నిమ్మలే ఉన్నా, చల్లగా చెట్టు నీకు నిమ్మలంగా లేదు. చల్ల చెట్టు ఐసీ కన్నా బెటర్ ఉంది ఇది. మళ్ళీ ర్యాలీ ముచ్చట ఏందా? ర్యాలీ ముచ్చట అయిపోయిందా? అయిపోయింది. ఎప్పుడు పొద్దున ఎప్పుడు షాల్ చేసిల్లు? పొద్దున 9 గంటలకు. చాలా మంది వచ్చినట్టున్నారా? పొలగాలు విడక్కునే ఉన్నారు, యూత్ పొరగాలు అంతా ఉన్నారు. యూత్ అంతా ఉన్నారు, కలర్ఫుల్ యూత్ ఉన్నారు. పిలిపితో వచ్చిల్లా అన్న? వాళ్ళంతా వాళ్ళే వచ్చి వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా. నువ్వు ఎంక్వైరీ చేసుకోవచ్చు స్వచ్ఛందంగా. మెజార్టీ ఉన్నది అయితే. ఇప్పుడు మన కొండ సార్ ముచ్చట ఏంటంటే మరి ఎంత మెజార్టీతో గెలబోతున్నాడు సారు? సార్ 3 లక్షలతో మెజార్టీతో గెలుస్తాడు. 5 నంబర్ కూడా రాసుకుంటా అన్న. మరి సార్కు ఎవరు పోటీ ఉన్నారా పక్క పార్టీలో? పోటీ లేరు.
బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయన మొన్నటిదాకా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చి టికెట్ తీసుకున్నాడు. మళ్ళీ ఓటేస్తాడు ఆయన. నమ్ముతారు రోజు పార్టీ మారితే ఎట్లా? ఇప్పుడు మన చేవెళ్ళలో ఏ జెండా ఎగురబోతా అంటారు మొత్తానికి? బీజేపీ జెండా ఎగురుతుంది, కాషాయ జెండా. బీజేపీ జెండా అంటావు అన్న. మన కొండసారి గెలుస్తాడు, గెలిచినాక మన సేవలకు ఎటువంటి అభివృద్ధి పనులు అయితే ఇంకా మంచిగా ఉంటాయి అనుకుంటాను. చేస్తాడు. ఎంపీ కోటలో ఏమేమి అభివృద్ధి చేయాలో దానికి సంబంధించిన అభివృద్ధి పక్కా చేస్తాడు. ఆయన నిస్వార్థపడు. ఏది ఎలక్షన్లో నేను వచ్చి 2 రూపాయలు సంపాదించుకునే ఆలోచన లేదు ఆయనకు. నిస్వార్థంగా పనిచేయాలి, ప్రజల కోసం వచ్చిండు, పక్క గెలుస్తాడు. మోదీ సార్ ఏమన్నా ప్రజల కోసమే చేస్తాడు, ఇక ఆలోచననే లేదు. ఇక 3 లక్షల ఓట్లతో గెలుస్తున్నాం మేము. నామినేషన్లు ఏలు పెట్టుడు, పండుగ చేసుకున్నాడు, అంతే కదా. పండుగ విలువ పెద్ద మనిషి జర మర్చిపోకు అన్న. పండుగ విలువ అలా పక్క ఏటని పోతావా? ఆట బగారాన్నం పెట్టాలి మరి. కెమెరామాన్ ఈ అన్న ఏదో మంచిగా మాట్లాడతా. నాన్న ఏం పేరు? నీ పేరు? నా పేరు బిట్కూరు సిద్ధేశ్వరి అనేది. హైదరాబాద్ నివాసం మీద రాజేంద్ర అసెంబ్లీ వస్తుంది. చేవెళ్ళ పార్లమెంట్ 7 నియోజకవర్గాలలో. సో మచ్చలేని నాయకుడు కొండ విశ్వేశ్వరరెడ్డి. ఆయన పేరే కొండ. సో కొండ అంటే ప్రజల కోసం ఆయన కొండ మీద కూర్చున్నాడు. కొండ అంటే ఒక అండ. కొండ అంటే పేద ప్రజల గుండెల్లో కండ ఆయన. సో ఆయన స్వచ్ఛందంగా నిస్వార్థంగా సేవ చేయడానికి వచ్చిండు. ఆయనకి ఏదో ఇట్లా కోడిగుడ్ల వ్యాపారం చేసుకొని స్కాములు చేయాలి, మళ్ళీ దానా స్కామ్ చేయాలి, దేవాలయ భూములను చేసుకొని స్కాములు చేయాలి, ప్రజల సొమ్ములు చూసుకోవాలని ఏం లేదు. స్వచ్ఛందంగా తాత సంపాదించిన ఆస్తి ఆయన తింటలేడు, ఆయన సంపాదించిన ఆస్తి పిల్లలు తింటలేరు. సో తరతరాలు తరిగిపోయిన ఆస్తి ఉంది ఆయనకు. కావాల్సింది ఒకటి నిస్వార్థంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న దేశ ప్రధానమంత్రి ఏ రకంగా అయితే సేవ చేస్తుండో, ప్రపంచ దేశాలు భారతదేశానికి ఏ రకంగా అయితే చూస్తున్నాయో అట్లా తెలంగాణ ఉన్న రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటులో చేవెళ్ళ పార్లమెంటును కూడా ఆ రకంగా చూస్తారు. ఎందుకోసం అంటే మచ్చలేని నాయకుడు నిస్వార్థంగా తెలంగాణ ప్రభుత్వంలో ఎంపీగా ఉండి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళతో చూసి తట్టుకోలేక ఈ అన్యాయాన్ని నేను చూడలేను, చూస్తే మళ్ళీ నాకు పాపం తగులుతున్న ఉద్దేశంతో బయటికి వెళ్ళి దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీకి ఆయన స్వచ్ఛందంగా వచ్చి కార్యకర్తగా పని చేసుకుంటూ ఆయన ఈరోజు పార్లమెంటుగా నిలబడడం జరిగింది. సో ఇక్కడ ఉన్న రాజేంద్ర తీసుకొని కాదు, అట్టడుగు వరకు అసలు వికారాబాద్, తాండూరు, పరిగి అక్కడ అసలు గుర్తుపట్టరని అంటుండే బీజేపీ అంటే. సో వాళ్ళంతలా వారే గుర్తుపట్టకపోవడం ఏం లేదు. భారతీయ జనతా పార్టీ అలా ఈరోజు పుట్టింది కాదు, టీఆర్ఎస్ పార్టీ లాగా 10 ఏళ్ళ కింద 10 ఏళ్ళు పుట్టింది కాదు. సో మనం బుడ్డకు ముందే పుట్టిన పార్టీలు ఉండి ఈ పార్టీ ఇది ఎవరికి తెలియదేమో కానీ ఆల్రెడీ కమలం పువ్వు గుర్తు చెప్పాల్సిన అవసరం లేదు. కమలంతో రోజు మనం దేవాలయంలో వెళ్ళి పూజలు చేస్తాం, ఏమని సుఖంగా సంతోషంగా మనం దీవించమని ఆశీర్వదించమని. అట్లాగే దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటే దేశంలో ఉన్న ప్రతి పౌరుడు సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతాడు. లేకపోతే రోజు ఒక బాంబ్ బ్లాస్ట్ ప్రజలను అంతా ఇవే విచ్చలవిడిగా దోసుకోతని 3 లక్షలకు తగ్గకుండా మేడతో గెలుస్తాడు. ఆయనకు నరేంద్ర మోడీకి ఈ పార్లమెంటును కానుకగా అప్పచెప్తాం మేము. తప్పక దాంట్లో రెండో ఆశయమే లేదంట, అంశమే లేదు. జూన్ 6వ తేదీకి రా, మంచిగా మనం మంచిగా ఆటను కోసుకొని చించండిగా కూర్చుందాం, మంచిగా మళ్ళీ ఇట్లా మాట్లాడుకుందాం. నాకేమి ఈ ఛానల్ అందరం తీసుకొని రా, ఒకటి వస్తే మదా ఉండదు. మళ్ళీ మేము అందరం ఉండి ఒక ఆట మేమే తింటాం, మళ్ళీ నువ్వు కూడా అందరం తీసుకొని వస్తే మంచిగా తిందాం. అప్పుడు అన్న ఎట్లా ఉంది ర్యాలీ, ఎట్లా నడుస్తుంది, ఏం కథ? చాలా బాగుంది 100%. ఇక్కడ చేవెళ్ళే గడ్డ పైన బీజేపీ జెండా ఎగిరేస్తూ ఉన్నాము 100%. కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న గారు గెలుస్తూ ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి అన్ననే క్యాండిడేట్ కాకుండా మేమందరం కార్యకర్తల గిట ప్రతి ఒక్కరు క్యాండిడేట్ లాగా పనిచేస్తూ ఉన్నారు. 100% గెలుస్తూ ఉన్నారు. సుమారుగా 3-4 లక్షల మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు రంజిత్ రెడ్డి. నేను ఇంతకుముందు మహేశ్వరం సర్పంచ్గా పనిచేసిన, ఇప్పుడు ఎంపీపీగా పనిచేస్తా ఉన్నా. రంజిత్ రెడ్డి ఎప్పటి గిట ఒక్కనాడు గిట జనరల్ బాడీ మీటింగ్ గిట రాలేదు. ఇప్పటి వరకు మహేశ్వర్ మండల్లో జనరల్ బాడీ మీటింగ్ గిట రాలేని వ్యక్తి, ఒక ఊరు గిట తిరగనటువంటి వ్యక్తి. అంతకుముందు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా ఉండే, ఆయన జనరల్ బాడీ మీటింగ్లోకి వచ్చేది. ప్రతి విలేజ్లు 4 సార్లు 5 సార్లు ప్రతి విలేజ్లు తిరిగిండు. ప్రతి విలేజ్ గిట్ట ఫండింగ్ గిట్ట ఇవ్వడం జరిగింది. ఆయన పర్సనల్ ఫండ్ గిట్ట ఇచ్చి ప్రతి హై స్కూళ్ళల్లో కానీ సేవా కార్యక్రమాలలో కానీ చాలా ముందుండి పనిచేస్తూ ఉంటాడు. 100% గెలుస్తాడు. అతను చుట్టూ ఉన్న ప్రాంతంలో సుమారు 15 లక్షల మందికి అతను దేవుడు.